అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా ఎగిశాయి. హర్ముజ్ జలసంధి గుండా చమురు ఎల్ఎన్జీ సరఫరాలకు అంతరాయం కలుగుతోందనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్ తన సైనిక చర్యలను ఖతార్, యుఏఈ వంటి దేశాల వరకు విస్తరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 3.24% పెరిగి బ్యారెల్కు $78.47 చేరగా యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ కూడా 3.30% లాభపడి బ్యారెల్కు $73.77 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక్క రోజులోనే చమురు ధరలు భారీగా పెరగడం ప్రపంచ మార్కెట్లో ఆందోళనలు పెంచుతోంది. ప్రపంచ ముడి చమురు ధృవీకరణ సహజ వాయువు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% ఈ జలమార్గం ద్వారానే సాగుతోంది. అనుమతి లేని ఓ నౌకపై దాడి చేసిన అనంతరం ఈ జలసంధి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించగా వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం కేవలం 6 నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇదిలా ఉండగా గత నెల వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 60 రోజుల పాటు శాంతి చర్చలు జరిపి హర్ముజ్ జలసంధిలో సాధారణ రవాణాను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరిన తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలు దెబ్బతిన్నాయి. జూన్లో ప్రపంచ చమురు సరఫరా కొంత పెరిగిన యుద్ధానికి ముందు ఉన్న సాధారణ స్థాయిలతో పోలిస్తే రోజుకు 9.4 మిలియన్ బ్యారెళ్ల సరఫరా ఇంకా తక్కువగానే ఉంది. ఈ పరిస్థితులు మరింత కొనసాగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై, ద్రవ్యోల్బణంపై, చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హర్ముజ్ జలసంధి గుండా చమురు ఎల్ఎన్జీ సరఫరాలకు అంతరాయం కలుగుతోందనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్ తన సైనిక చర్యలను ఖతార్, యుఏఈ వంటి దేశాల వరకు విస్తరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి మీరేమంటారు? ఆల్రెడీ పెరుగుతున్నాయి మేడం. యాక్చువల్ గా మళ్ళీ ఇరాన్ షిప్స్ ఆపటం వల్ల ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా విపరీతంగా మళ్ళీ పెరుగుతున్నాయి. ఇప్పుడు యుఎస్ ఇది అమెరికా మళ్ళీ వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ఇప్పుడు $74 క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 79 ఉంది. 3% పెరిగింది ఇవాళ. అంతకు ముందు 74, 75 అలా ఉండేది. ఒకసారిగా పెరిగినాయి. మళ్ళీ విద్యుత్తులన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మొన్నటిదాకా ఒక పీస్ అగ్రిమెంట్ వచ్చింది అనుకున్నాం. మళ్ళీ వరల్డ్ మీద కొత్త బాంబు అయితే పేల్చారు ఇద్దరు కలిసి. ఇప్పుడు హార్ముజ్ జలసంధి మీద రిస్ట్రిక్షన్స్ ని కంప్లీట్ గా ఇరాన్ నుంచి తీసుకురావాలనే కాన్సెప్ట్ ఇప్పుడు అమెరికా మళ్ళీ వీళ్ళ మీద దండయాత్ర చేస్తున్నారు. సో మళ్ళీ వార్ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇండియన్ మార్కెట్స్ వచ్చి 180 పాయింట్స్ దాదాపు 0.75% తగ్గింది. అలాగే సెన్సెక్స్ కూడా 0.8% తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 0.58%. గోల్డ్ సిల్వర్ అయితే కొంచెం బాగా తగ్గినాయి. 1,42,000 దగ్గర గోల్డ్ ఉంది. అలాగే సిల్వర్ వచ్చి 2,20,000 దగ్గర ఉంది. సో ఇవన్నీ కూడా మార్కెట్ మీద తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సో యుద్ధం అనేది ఇక మొన్నటిదాకా చూసాము, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎంత నష్టపోతున్నాం అందరూ అని. అలాగే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇది రావడం అనేది ఒక రకంగా ఇదే. అందుకే మళ్ళీ ఇది అవుతుందా లేకపోతే ఇలా కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా కొన్ని రేపు ఎల్లుండిలో చూస్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే సివియారిటీ అయితే లేదనేది అర్థమవుతుంది. నార్మల్ గానే ఒక వార్నింగ్ లాగా తీసుకొని మళ్ళీ ఇరాన్ కాంప్రమైజ్ అయ్యి నార్మలైజ్ చేసుకుంటే ఒక రకంగా బెనిఫిట్ అవుతారు అందరూ వరల్డ్ మొత్తం.
ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మొత్తం కూడా యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు, వాళ్ళు కెమెని అంత్యక్రియల్లో ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఒకటి 2 రోజుల్లో మామూలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.